హాయ్ ఫ్రెండ్స్, వదిన ఆడబొట్టు చీరలు అనేది పెట్టుకుంటున్నారండి. మా ఆవిడ మా చెల్లెలకి చీర పెట్టడానికి వాళ్ళ ఇంటికి వచ్చారండి. ఇల్లు వచ్చిన తర్వాత ఒకరికి గంధం రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం చాలా బాగుందండి. నాకైతే ఎంతో నచ్చింది. మా చెల్లెలు చక్కగా బొట్టు పెట్టింది. మా ఆవిడ మా చెల్లెలకి బొట్టు పెట్టారు. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. చూసారా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మనం కూడా వాళ్ళని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు కూడా ఎంతో బాగుంటుంది. ఇట్లా ఏంటంటే మనం హిందువులు ఇట్లా సంప్రదాయపరంగా చేసుకుంటారు. ఈ మన హిందువులోనే ఉంటుంది. కాళ్ళకు పసుపు రాసుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఎంతో బాగుంటాయి. చూసారా మా చెల్లెలు మా ఆవిడకి పసుపు రాసింది. మా ఆవిడ అట్లా ఒకరికొకరికి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటారు. చక్కగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఇట్లా ఏంటంటే చేసుకోవడం వల్ల మన కుటుంబాల్లో ఉన్న కొన్ని మనస్పర్ధలు కానీ అలాంటివి అనేది పోతాయి. మా మేనగోళ్ళు మా మేనగోళ్ళని కూడా పసుపు రాశారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చిన పళ్ళు, శారీ, పూలు అనేది మా ఆవిడ మా చెల్లెలకి ఇస్తున్నారండి. చూడండి బాగుంది. ఎంతో చేసుకోవాలి. ఇట్లా మనం కూడా అందరం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈయన మా బావగారు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. చూడండి ఎంతో ఇట్లా వాళ్ళు నవ్వుతూ ఉంటుంటే ఇంట్లో లేడీస్ మనం కూడా మన ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలండి. ఈయన మా పెద్ద బాబు అండి. ఈయన మా రెండో అబ్బాయి. ఇది మా ఫ్యామిలీ అండి. ఇట్లా సంతోషంగా చేసుకుంటూ ఉంటాం మేము. నేనండి మా చెల్లెలు గారు మేము ఎప్పుడు ఎంతో సరదాగా ఉంటామండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా ఇలా సంతోషంగా ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. మా బావగారు మమ్మల్ని చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు, చిలకన వేస్తున్నారు మా బావగారు ఏందో కానీ. అట్లా చేసుకుంటే ఎవరికైనా సంతోషంగా ఎందుకు ఉండదు, ఉంటుంది. ఇట్లా మీరు కూడా సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ఫాలో మీ మై ఛానల్.